విజయవాడ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గం వదిలి వెళ్లడంపై పెద్ద దరిద్రం పోయిందని ప్రజలు వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. ఇక మంగళవారం విజయవాడ జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలంపల్లి ఇక్కడి నుంచి వెళ్లడంతో ఒక్కరు కూడా ఆయనకు అనుకూలంగా స్పందించడం లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు. నిన్న మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విలేకరుల సమావేశమైనా పెట్టారా? ఈ రాష్ట్ర అప్పుల్లో తెచ్చినటువంటి అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఇది కాగ్ నివేదిక అధికారికంగా చెప్తా ఉన్నాం. దీని మీద మాట్లాడే దమ్ముందా అని సవాల్ ఇచ్చారు, బహిరంగ సవాల్ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కూడా చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను కూడా పెట్టాం. ఎలాగ విలేకరుల సమావేశానికి ఆయన రాడు కదా. నేను విలేకరుల సమావేశం మనోహర్ గారు పెట్టి అతిథిగా ఎవరిని కూర్చోబెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టారు. దాని మీద మాట్లాడమని చెప్పాం. కరోనా సమయంలో కూడా 21,000 కోట్ల రూపాయల పన్నుల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపై వేశారని తెచ్చిన అప్పుల్లో 91,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినా తెలియలేదు. దీని మీద మాట్లాడాలి. అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆయన బహిరంగ సవాల్ ఇచ్చారు. దీని మీద వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించకుండా పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. నీకు దమ్ముంటే మనోహర్ గారు మాట్లాడిన దాని మీద సమాధానం చెప్పు. 91,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? కరోనా సమయంలో 21,000 కోట్ల రూపాయల అదనపు పన్నులు వేశారా వేయలేదా? రాజధాని నిర్మాణం మీద, పోలవరం మీద, స్టీల్ ప్లాంట్ మీద, మహిళల అదృశ్యం మీద, జాబ్ క్యాలెండర్ మీద, గోతులు పడ్డ రోడ్ల మీద, సెంటు భూమి మీద, టిట్కో ఇళ్ల మీద మనోహర్ గారు ఇచ్చిన సవాల్ స్వీకరించే దమ్ముంటే దాని మీద మాట్లాడు. బహిరంగ చర్చకి సిద్ధమా కాదా? కళాక్షేత్రానికి వస్తారా రారా? దీని మీద మాట్లాడాలి. మాట్లాడకుండా నీ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు పెద్ద పనికిమాలినోడివి. పశ్చిమ నియోజకవర్గం నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసి సెంట్రల్ నియోజకవర్గానికి పంపిస్తే ప్రజల్లో ఒక్కరు కూడా స్పందించాల నీ గురించి. వైసీపీ నాయకులు నీకు అనుకూలంగా ఒక్కరు కూడా స్టేట్మెంట్ ఇయ్యాల. దరిద్రం పోయింది అనుకున్నారు అందరూ కూడా. వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గం మారితే ఈ నియోజకవర్గ దరిద్రం పోయిందని ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. నీకు నోరు దోలు తగల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు నిజంగా దమ్ముంటే నాదెండ్ల మనోహర్ గారు లేవనెత్తిన అంశాల మీద మాట్లాడు. కళాక్షేత్రానికి వస్తారా రారా మాట్లాడు. లేదు విజయవాడ నగర అభివృద్ధి మీద చర్చకు వస్తానంటే మేము సిద్ధం. మీరే చెప్పుకోండి, ప్లేస్ ఎక్కడైనా సరే మేము వస్తాం. అలా కాకుండా నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడితే నీకు అతి తొందరలోనే నీ రాజకీయ భవిష్యత్తుని బుడమేరులో ముంచేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా.